ఇంతకు కూడా ఆటల్లో పాటల్లో ఆనందించాం. ఈ యొక్క 2024 సంవత్సరం ఆఖరి గడియల్లోకి మనం వచ్చి ఉన్నాం. రాబోయే కొద్ది నిమిషాల్లో కొత్త సంవత్సరంలోనికి అడుగు పెడుతూ ఉన్నాం. అడుగు పెట్టే ముందు ప్రతిసారి కూడా మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మన దేవుడు పవిత్రుడు, దీర్ఘశాంతుడు, ప్రేమమయుడు, కరుణామయుడు అని వింటూ ఉన్నాం. మరో ప్రక్క చూస్తే ఆయన రోషం గలవాడని, ఆయన భయంకరుడని విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. ఈ సమయంలో ఆయన యొక్క మహిమను తలుచుకొని గతించిన దినాల్లో మనం ఏ రీతిగా ప్రవర్తించాం ఒకసారి మనం చూసుకొని రాబోయే దినాల్లో ఆ రీతిగా ఉండకుండా మనం సరి చేసుకొని నూతన జీవితాన్ని గడపడానికి దినదినము కూడా దేవునికి దగ్గరగా అవ్వాలనే ఆ ప్రయత్నాన్ని మనం కొనసాగించి ఆయన యొక్క ఆశీర్వాదం పొందుకోవాలని చెప్పి మనందరం కూడా ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ రీతిగా కూడుకొని ఆయన ఇచ్చే ఆ యొక్క దినం, ఆ గడియ, ఆ ప్రథమ స్థానం ఆయనకి ఇచ్చి ఆయన చేసి ఆశీర్వాదం పొందాలని ఆశతో మనం ఇక్కడికి వచ్చాడు. అయితే మన దేవుడు మన నుంచి ఏమీ కోరుకోవట్లేదు. నీ ఆస్తులు ఇచ్చి, నీ సంపదలు ఇచ్చే, నీ బలమునిచ్చే, నీకున్నవని నాకు ఇచ్చే అని చెప్పి ఆయన ఏమి అడగట్లే. ఆయన అడిగింది కేవలం నీకు ఇచ్చిన నీ హృదయాన్ని నాకు ఇవ్వు. ఏమడిగాడు? నీకు ఇచ్చిన ఆ హృదయాన్ని నాకు ఇవ్వు. ఏ రీతిగా ఇవ్వాలి? కృతజ్ఞతతో నాకు ఇవ్వు అన్నాడు. ఎలాగా? కృతజ్ఞతతో ఆయనకి మన హృదయాన్ని ఇవ్వాలి చెప్పి ఆయన ఆశిస్తున్నాడు. ఆ ఆశతోటే ఆయన మనకి మేలు చేస్తూ ఉన్నాడు. ఆయన ఏ ఆశతో మనకి మేలు చేస్తున్నాడు? మనం ఆయన చేసిన మేళ్ళకి మనం బదులుగా ఆయనకి కృతజ్ఞత చెల్లిస్తాం అని చెప్పి ఆశతో ఆయన మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు 115వ కీర్తన 1వ వచనంలో ఏమంటాడంటే, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. నేను ఏం పొందుకున్నా, నీ ఏం కలిగి ఉన్నా, నీ ఏ రీతిగా ఉన్నా, నా వల్ల ఏ యొక్క ఘనత జరిగినా అది కేవలం నీ వల్ల మాత్రమే. కాబట్టి నీ నామానికే మహిమ కలగాలి అని కీర్తనకారుడు చెప్తూ మాకు కాదు యెహోవా అని చెప్తున్నాడు. ఈ రీతిగా మనల్ని మనం ఆయన చేతి సమర్పించుకొని కృతజ్ఞతతో మనం ఉండినట్లయితే ఆ దేవుడు మనల్ని రాబోయే దినాల్లో ఇంకా బహుగా ఆశీర్వదిస్తూ, ఆదరిస్తూ, హక్కులు చేర్చుకుంటూ, ఆలింగనం చేసుకుంటూ మనల్ని ముద్దుగా నడిపించుకుంటాడు. ఎవరు ఆ రీతిగా ఆయన దగ్గర ముద్దులొలుగుతూ నడవాలని చెప్పి ఆశిస్తున్నారు? ఆయన దగ్గర ముద్దులొలుగుతూ నడవాలి. తల్లిదండ్రుల దగ్గర పిల్లలు గారాబం చేస్తారు, అవునా? తల్లిదండ్రులు ఆ యొక్క గారాబాన్ని వారు ముద్దుగా చూస్తూ ఉంటారు. అలాగే మన తండ్రి అయిన దేవుడు కూడా ఆ రీతిగా మనల్ని లాలించి, పాలించి, పోషించి, నడిపించాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాడు. ఆ రీతిగా మనం ఉండాలి అంటే అదే కీర్తనకారుడు అదే కీర్తనలో 6వ మాటలో ఒక మాట చెప్తున్నాడు. పిల్లలనేమి 13వ వచనం, 6 కాదు 11వ వచనం. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తి గల వారిని ఆయన ఏం చేస్తాడు? ఆశీర్వదించును. పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ముసలివారు కావచ్చు, చదువున్నవారు కావచ్చు, చదువు లేని వారు కావచ్చు, ఎవరైనా సరే ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే, ఆయన కరుసంలో ఆయనకి ఆకర్షితంగా జీవిస్తే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు అని చెప్పి ఆయన చెబుతూ ఉన్నాడు. ఆ ఆశీర్వాదం మనం పొందుకోవాలి అంటే
ఎప్పుడు కూడా ఆయనకి కృతజ్ఞత తెలియజేస్తూ మన జీవితానికి ఒక సార్థకతని మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరత ఉన్నది. కాబట్టి గతించిన దినాలు మనం ఒకసారి మననం చేసుకుంటే మనల్ని ఏ రీతిగా ఏ స్థితిలో ఆయన మనల్ని నడిపిస్తూ వచ్చాడు, రక్షిస్తూ వచ్చాడు, పోషిస్తూ వచ్చాడు, కాపాడుతూ వచ్చాడు అని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే కొన్ని ఒక 5 విషయాల్లో మనం ఆయనకి కృతజ్ఞత చెల్లించ బద్ధులమై ఉన్నామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అది ఈ రోజే కాదు, ఆది నుంచి దేవుడు ఈ కార్యాన్ని తన ప్రజల పట్ల చేస్తూనే ఉన్నాడు, చేస్తూ ఉంటాడు. ఆయన రాకడ పర్యంతం ఆయన నమ్మకమైన వాడు. మనం ఆ నమ్మకాన్ని కలిగి ఉండాలని చెప్పి అదే నమ్మకత్వాన్ని మనం ఆయనకి చూపించాలని చెప్పి ఆయన ఆశిస్తున్న దేవుడు. చూద్దాం. మొదటిగా ఇంతవరకు పోషించిన దేవునికి మనం కృతజ్ఞత తెలియచేయాలి. మొట్టమొదటిది, ఎంతవరకు పోషించిన దేవునికి మనం కృతజ్ఞత తెలియచేయాలి. ఆదికాండము 48వ అధ్యాయంలో 15వ వచనంలో యాకోబు ఈ మాట అంటూ ఉంటాడు. ఆదికాండము 48వ అధ్యాయము 15వ వచనంలో యాకోబు యోసేపు పిల్లల్ని ఆశీర్వదించే సమయంలో ఆయన అంటూ ఉంటాడు. చూడండి ఒకసారి, ఆదికాండం 48వ అధ్యాయము 15వ వచనంలో ఆయన యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవరి ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టిన మొదలుకొని నేటి వరకు ఎవరు నన్ను పోషించునో ఆ దేవునికి హల్లెలూయా. నేను నా తల్లి గర్భంలోంచి వచ్చిన మొదలుకొని ఈ క్షణం వరకు కూడా నన్ను పోషిస్తున్న నా దేవునికి నేను నిండు కృతజ్ఞతలు చెల్లించ బద్ధులై ఉన్నాను. ఎందుకంటే మనము ఆయన మేపు గొర్రెలు. ఆయన మనకి ఆహారాన్ని ఇవ్వకపోతే మనం దాన్ని పొందుకోలేం. అన్నీ ఉన్న నోట్లోకి వెళ్ళే ఆ భాగ్యం లేకపోతే వాళ్ళు మన తినగలరా? దేవుని యొక్క కృప ఉండాలి. కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు నా తండ్రి అయిన దేవుడు, నా పితరుల దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, ఏ దేవుడైతే పేరు పెట్టి పిలుచుకున్నాడో, ఏ దేవుడైతే నిన్ను నేను అరచేతుల్లో చెక్కుకుంటానని చెప్పాడో, ఏ దేవుడైతే నిన్ను విడవను ఎడబాయను అని చెప్పాడో, ఆ దేవుడు ఈ క్షణము వరకు కూడా మనల్ని పోషిస్తున్నందుకు మనం ఆయనకి కృతజ్ఞత బద్ధులమై ఉన్నాము. హల్లెలూయా. ఈ విషయాన్ని బట్టి మనం ఆయనకి స్తుతులు చెల్లించాలి. ఇంతవరకు మనల్ని పోషించిన ఆ దేవదేవునికి. ఎందుకంటే నా శక్తి చేత కాదు, నా బలం చేత కాదు, సమస్తము కూడా దేవుని యొక్క మహా కృప వల్లే. నాకు బలం ఉంది కదా, నాకు బలగం ఉంది కదా, నాకు ఆస్తి ఉంది కదా, నాకు బంధువులు ఉన్నారు కదా, నాకు శక్తి ఉంది కదా, నాకు ఎవరితో పని లేదు అనుకుంటే కుదరదు. దేవుని యొక్క కృప నీ మీద ఉండకపోతే దేవుడు ఆశించిన రీతిలో నీవు నడవడం కష్టం అయిపోతుంది. యాకోబుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యాకోబు యొక్క పంతం లేదంటే పౌరుషం లేదంటే స్థిరత్వాన్ని చూసి మెచ్చుకున్నాడు. దేవదూతతో పెనుగులాడాడు, నువ్వు ఆశీర్వదిస్తాను తప్ప నేను నిన్ను వదలను. ఆ రోజు ఆయన అంటాడు, నీవు మనుషులతో కాదు దేవునితో పోరాడి గెలిచావు, ఇక్కడ నుండి నీ పేరు ఇశ్రాయేల్. ఈనాటి వరకు కూడా ఆయన ప్రజలైన ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఆయన పోషిస్తూ నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంతవరకు నన్ను పోషించిన నా దేవునికి నేను ఎప్పుడు కూడా నిండు కృతజ్ఞతలు చెల్లించ బద్ధులై ఉన్నాను. కాబట్టి ఎప్పుడు మర్చిపోవద్దు, ప్రతి దినము కూడా ఆయనకి మనం స్తుతులు చెల్లించాలి.
అదే మాట యేసు ప్రభు కూడా అంటున్నాడు. మీరు భోజనం చేయనప్పుడల్లా, మీరు పానము చేయనప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఇన్ని మాటలు ఆయన చెప్తున్నప్పుడు మనం కృతజ్ఞత కలిగి ఉండమా? ఒకసారి ఆలోచించాలి. ఇక రెండోది, సంఖ్యాకాండంలో 14వ అధ్యాయంలో 19వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించినట్లు నీ కృపాసమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా. అంటే ఇక్కడ ఏం చెప్పవచ్చు అంటే, ఇంతవరకు ఆయన ముందు నేను ఎన్ని వేషాలు వేసినా క్షమిస్తూ వచ్చాడే, ఆ క్షమ పొందుకున్న దాన్ని బట్టి మనం ఆయనకి కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం అనేక విధాలుగా తప్పులు చేస్తున్నాం. దేవుని యొక్క వాక్యం మన దగ్గరకు వచ్చి మళ్ళీ భయపెట్టి సరైన మార్గంలో నడిపించాలని ప్రయత్నించినప్పటికీ కూడా మన యొక్క శరీరం సహకరించుకో, మనసు అంగీకరించుకో, సహవాసం లాగా ఏదో చేసి ఆయనకి విరోధముగా మనం నడవలేదా? అయినప్పటికీ ఆయన తన తత్వమైన దీర్ఘశాంతాన్ని విడవకుండా ఈనాటి వరకు కూడా ఆయన నిన్ను నన్ను క్షమిస్తూ వస్తున్నందుకు ఆయనకు మనం నిండు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటాం. నీవు దోషములు ఎంచి చూడగా ఎవరు నిలవగలరు అని చెప్పాడు కీర్తనగాడు. నీవు మనుషుల యొక్క దోషాలు ఎంచితే ఎవరు ఎదురు నిలవగలరు. అయినప్పటికీ కూడా ఈ రోజు మనం ధైర్యంగా ఆ దేవుని ఎదుట రాగలుగుతున్నాం, ఆ దేవునితో మనం సంభాషించగలుగుతున్నాం, ఆ దేవునితో ఉండగలుగుతున్నాం అంటే ఆయన క్షమిస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు దేవుని మీద ఎంతో విసుక్కుంటూ ఉన్నారు. పాలు తేళ్లు ప్రవహించే ప్రదేశాన్ని వాగ్దానం చేసిన ఆ దేవుడు మార్గం అంతా కూడా నడిపించుకొని తీసుకొచ్చి వేగులు వారిని పంపించి ఆ ప్రదేశాన్ని చూసి రమ్మంటే వారు వెళ్ళి చూసి వస్తే అందులో కొంతమంది వారు ఇతరు యొక్క మిగతా ఇజ్రాయెల్ జనాంగం యొక్క గుండెని నీరు కార్చారు. ఎలా? అయ్యో వారు అక్కడ బలవంతులు, అయ్యో అక్కడ వారు సూర్యులు, అక్కడ వాళ్ళు రాక్షసుల వల్లే ఉన్నారు, వారి ముందు మనం మెడకల వల్లే ఉన్నాం, మనం అక్కడికి వెళ్తే వాళ్ళు మళ్ళీ వేయి తినేస్తారు, మనం అక్కడ పనికిరాదు అంటూ, ఏ మోషే మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? మేము సుఖంగా సౌఖ్యంగా అక్కడ ఏదో మా బానిసత్వం ఏదో అక్కడ పరిచే ఉండేవారుగా, మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు అని ఆయన మీద సొడిగారు, ఆయన్ని విసిగించారు. అప్పుడు మోషే దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. మొదలుపెడుతూ వస్తున్నటువంటి ఈ మాట ఇంతవరకు క్షమించిన దేవుడు. అలాగే మన జీవితంలో మనం పుట్టింది మొదలుకొని ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు జరిగిస్తున్న తప్పులు, జరుగుతున్నటువంటి అపచారాలు అన్నీ కూడా ఆయన చూసి చూడనట్టు ఉంటూ మనకి అవకాశాన్ని ఇస్తూ ఎప్పటికైనా మనం సరి చేసుకోపోతామా అనే ఆశతో మనకి సమయాన్ని ఇస్తూ ఉన్నాడు, క్షమిస్తూ ఉన్నాడు. ఆయన క్షమను పొందుకుంటున్న మనం ఆయనకి కృతజ్ఞత చెల్లించమా? అయ్యా, నీవు నీ కను దృష్టి నా మీద పెట్టి ఉంచావు, కాపాడుతూ వచ్చావు. ఒక్కసారి నీ కను తెరిచి మా అపరాధములు వేరెత్తి చూపితే మేము ఏమైపోవాలి? అయినప్పటికీ కూడా నీ నామానికి తగినట్టుగా నువ్వు దీర్ఘశాంతాన్ని వహిస్తూ నువ్వు మమ్మల్ని కాపాడుతూ వచ్చావు, నువ్వు మమ్మల్ని క్షమిస్తూ వచ్చావు. నీకు నిండు కృతజ్ఞతలు అని మనం ఆయనకి కృతజ్ఞత చెల్లించే బదులు మొదటి ఎంతవరకు కూడా మనల్ని పోషించిన దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండోది, ఇంతవరకు మనం క్షమిస్తూ వస్తున్న ఆ దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉండ బద్దులమై ఉన్నాం. ఇక మూడోది మనం చూసుకున్నట్లయితే
ఈ లోకంలో జనులు ఆశించినంతగా వారి జీవితాలు సాగట్లేదు. ప్రణాళికలు వేసుకోవచ్చు, నేను నిండు నూరేళ్ళు బతుకుతాను, సుఖ సంతోషాలతో ఉంటాను, ఆనంద వైభోగాలు అనుభవిస్తాను అనుకుంటూ ఉండొచ్చు. కానీ హఠాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే వారి ప్రణాళిక ఏమవుతుంది? బైబిల్లో కొత్త నిబంధనలో ఒక మాట రాయబడుతుంది. ఒక వ్యవసాయకుడు ఆ సంవత్సరం పంట బాగా పండిందని సంతోషించి కాలు మీద కాలు వేసుకుని, ఓ మనసా తినుము త్రాగము సుఖించుము. వెంటనే ఏ స్వరం వచ్చింది? ఓ మనుషుడా, ఈ క్షణంలో నేను నిన్ను పిలిస్తే. కాబట్టి ఇంతవరకు మనల్ని సజీవులుగా ఉంచినందుకు ఆయనకు మనం కృతజ్ఞత చెల్లించే బద్దులపై ఉన్నాము. హల్లెలూయా. మనకి ఏ కీడు రాకుండా ఆయన మనల్ని కాపాడుతూ సజీవుల లెక్కలో ఆయన స్తుతించే భాగ్యాన్ని ఇచ్చి మనల్ని నడిపిస్తున్నందుకు ఆయనకి మనం ఇప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ద్వితీయోపదేశ స్కంధము 4వ అధ్యాయము 4వ వచనంలో అక్కడ చెబుతూ ఉన్నాడు. ఇది కూడా మోషే పలికిన మాటే. ఇంతవరకు సజీవులుగా ఉంచిన దేవునికి నిత్యము స్తుతులు స్తోత్రములు అని చెప్తూ ఉన్నాడు. మీ దేవుడైన యెహోవాను హత్తుకొని మీరందరూను నేటి వరకు సజీవులై ఉన్నారు. నీ దేవుడైన యెహోవాను హత్తుకొని నేటి వరకు కూడా మీరు సజీవులై ఉన్నారు. గుర్తుంచుకోండి, ఆ దేవుడే చేయి విడిస్తే మనం పాట పాడేస్తూ ఉంటామే, ఒక్క క్షణమైనా నిన్ను విడినా నేనేమైపోతున్నో దేవా అని. పాట కాదు, దాన్ని సజీవ రూపంలో ఒకసారి మనం తీసుకుంటే, ఈ క్షణం మనం బ్రతికున్నామంటే, ఈ క్షణం ఊపిరి పీలుస్తున్నామంటే, ఈ క్షణం ఆనందిస్తున్నామంటే, ఈ క్షణం ఆయనతో మనం ఉన్నామంటే కేవలం ఆయన కృప. కాబట్టి ఆయన మనల్ని సజీవులుగా ఉంచుతున్నందుకు, దినదినము కూడా మనకి అనుగ్రహిస్తున్నందుకు ఆయనకి మనం నిత్యము కృతజ్ఞత కలిగి ఉండాలి, స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన స్తోత్రార్హుడు, ఆయన స్తోత్రం పొందుకోవడానికి అర్హుడు. దేనికి స్తోత్రించాలయ్యా అంటే ఇప్పుడు మనం చెప్పాంగా, మొట్టమొదటి ఆయన నన్ను పోషిస్తున్నందుకు ఆయనకి మనం స్తోత్రం చెల్లించాలి. ఆయన మనల్ని క్షమిస్తున్నందుకు ఆయన్ని మనం స్తోత్రం చెల్లించాలి. ఇంతవరకు కూడా సజీవుల లెక్కలో ఉంచినందుకు ఆయనకి మనం స్తోత్రం చెల్లించాలి. ఇకపోతే జెఫన్యా గ్రంథంలో, యెహోషువ గ్రంథంలో 14వ అధ్యాయం 11వ వచనంలో రాయబడుతుంది, నాకు బలమునిచ్చే ఆ దేవునికి, ఇంతవరకు బలమునిచ్చి నడిపిస్తున్న ఆ దేవునికి నేను ఎప్పుడు కూడా స్తోత్రం చెల్లించాలి. ఎవరి మాట్లాడుతున్నారు అని మనం చూస్తే కాలేబు అంటూ ఉన్నాడు, మోషేను పిలుచుకున్న సమయం నుండి ఈ 80 ఏళ్ళు ఆయనకు వచ్చి అయినప్పటికీ కూడా 80 ఏళ్ళు వచ్చినప్పుడు కూడా ఆయన అంటున్నాడు, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నా బలము ఏమాత్రం కూడా సన్నగినలేదు, ఆ శక్తి అలాగే ఉంది. కాబట్టి నాకు బలమునిచ్చి నడిపిస్తున్న ఆ దేవదేవునికి నిత్యము కూడా స్తోత్రము. అక్కడ అడుగుతున్నాడు యెహోషువతో, నువ్వు నాకు ఆ యొక్క పర్వతాన్ని ఇచ్చే, నేను ఎక్కి దిగడానికి నాకు శక్తి ఉంది. ఆనాడు మోషే నన్ను పిలుచుకున్నప్పుడు ఏ బలమైతే ఉందో ఇప్పటికీ నా బలంలో ఏమాత్రం కూడా కొదవలేదు, అది నేను సాధించుకోగలను అని హెబ్రోను కొండని తీసుకున్నట్టుగా బైబిల్ గ్రంథంలో కనపడుతుంది. ఆ సమయంలో ఆయన చెప్తున్నాడు, నాకు ఇంతవరకు కూడా బలమును అనుగ్రహించిన ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. ఈరోజు మనకి అనారోగ్యంతో ఉన్నా, ఇబ్బందులు ఎదురవుతున్నా, శక్తి లేదు అని మనం నీరసించిపోతున్నా, ఆయన దినదినము కూడా బలాన్ని ఇచ్చి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. వృద్ధాప్యంలో కూడా సారము చిగురించును అని చెప్తూ ఉన్నాడు.
ఎక్కడి నుండి వస్తుంది ఆ బలం? ఆయన ఇస్తేనేగా. కాబట్టి ఇంతవరకు కూడా నాకు బలము అనుగ్రహిస్తున్న ఆ దేవదేవునికి ఏమిటి ఏమిటి అది మర్చిపోకండి. ఏమిటి అంటే ఏమో అనకండి. ఏమిటంటే కృతజ్ఞత చెల్లించాలి. ఈ రోజు కూడా మనం బలముగా ఉన్నామంటే, దృఢముగా ఉన్నాము అంటే, సజీవ లెక్కలో ఉన్నాము అంటే, క్షమింపబడుతున్నాము అంటే, పోషింపబడుతున్నాము అంటే, రక్షింపబడుతున్నాము అంటే అది కేవలం ఆయన కృప మాత్రమే. కాబట్టి ఆయన కృపకి మనం నిత్యము కూడా స్తుతిస్తూ ఉండాలి. ఆయన అందుకే స్తోత్రార్హుడు. ఇకపోతే చివరగా ఈ లోకంలోని మనం చుట్టుపక్కల అంతా కూడా శత్రువులే, అవునాక? అపవాదే అనుక్షణం కూడా మనల్ని ఏ రీతిగా దేవుని నుంచి లాగి పడేయాలని కుయుక్తంతో కుతంత్రాలతో గర్జించ శ్రమలో తిరుగుతున్నాడు. అయినప్పటికీ కూడా అపవాది చేతిలో పడకుండా మనల్ని కాపాడుతున్న ఆ దేవదేవునికి ఎంత శత్రువులు ఉన్నప్పటికీ కూడా మన పక్షాన యుద్ధం చేస్తూ మనకి విజయాన్ని ఆపాదించి పెడుతున్న ఆ దేవదేవునికి మనం నిత్యము కూడా స్తోత్రం చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. అన్ని వైపుల నుంచి కూడా శత్రువులు ఆక్రమించినప్పటికీ కూడా ఇక్కడ 2వ దినవృత్తాంతాలు 32:22లో ఇక్కడ ఈ మాట చెప్తూ ఉన్నాడు. అన్ని వైపుల నుంచి ప్రమాదాలు వచ్చినప్పటికీ కూడా దేవుడు కాపాడుతూ ఉన్నాడు. పరిస్థితి ఏమిటి అంటే అక్కడ హిజ్కియా రాజు గురించి ఆయన చెప్తున్నాడు. హిజ్కియా రాజు దేవుని నమ్ముకొని దేవుని మీద నమ్మిక ఉంచి దేవుని సహాయాన్ని కోరుకుంటూ ఉన్నప్పుడు ఆ సన్హెరీబు అనే ఆ యొక్క శత్రువు వచ్చి అనేక రీతులుగా దాన్ని వేళాకోళం అనడం, అలాగే దాన్ని ఏమిటి గిర్రెక్కించడం, లేదంటే ఉసుగొలపడం, ఇలాగా చేసి చేసి చిరాకు పెట్టాడు. ఇంకా అంతేకాకుండా చుట్టుపక్కల అందరూ కూడా శత్రువులు వచ్చి జయించడానికి వచ్చినప్పుడు కూడా దేవుడు కాపాడి వచ్చాడని చెప్పి ఆయన చెప్తున్నా ఆ మాట అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. 2వ దినవృత్తాంతాలు 32:22 చూడమ్మా. ఈ ప్రకారము యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపురస్తుల అష్షూరు రాజైన సన్హెరీబు చేతిలో నుండి అందరి చేతిలో నుండి కూడా రక్షించి వారిని కాపాడినందున చాలమ్మా. ఇంకా అక్కడ ఏం రాస్తున్నాడు దేవుడు? ఆ విధంగా అన్ని వైపుల నుంచి శత్రువులు చుట్టుకున్నప్పుడు కూడా రక్షించాడని చెప్తున్నాడు. ఈనాడు మన పరిస్థితి ఒకసారి చూడండి. మన చుట్టుపక్కల అంతా కూడా అవహేళన, అపహాస్యం, నీ దేవుడు ఏడి, నీ దేవుడు నిజమైన దేవుడా అని హేళన చేస్తూ మనల్ని పడగొట్టడానికి, మనల్ని దేవుని స్తప్పించడానికి, మనల్ని నోరు తిరుగుకొని చేయడానికి అనేకమైన సంఘటనలు మనం మధ్యన జరుగుతున్నాయి. తెల్లారు లేస్తే చాలు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి ఉదాహరణ మొన్న వారు చూశారు కదా, మన ఊర్లో కూడా, మన ఊరేది కాదు ప్రతి ఊర్లో కూడా వారు ఒక సిద్ధాంతాన్ని, ఒక తీర్మానాన్ని తీసుకొని వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మన దృష్టికి మనకు అడ్డంకులు కారా? అయినప్పటికీ కూడా అటువంటి ఏ ప్రమాదంలో పడకుండా కాపాడుతూ మనల్ని నడిపిస్తున్న ఆ దేవదేవునికి మనం నిత్యము కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి, స్తోత్రం చెల్లించాలి. ఈ రీతిగా అడుగు అడుగున అణువున ప్రతి విషయంలో కూడా మనం ఆయనకి స్తుతులు చెల్లిస్తూ వెళ్తుంటే ఆయన వాగ్దానం చేసిన రీతిగా యుద్ధము యెహోవాదే అంటాడు. యుద్ధము యెహోవాదే. నువ్వు నిలిచి చూడు మాత్రమే. నువ్వేం చేయాలి? కేవలం నిలబడి చూడు అద్భుత కార్యాన్ని. నిన్ను పిలిచిన వాడు అర్థాంతరంగా నేను వదిలివేయడు. నేను నా అరచేతిలో చెక్కుకున్నాను. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు.
అని మనకి అభయం ఇచ్చి మన భయాన్ని పాల్గొని ఆయన మనకి అండగా ఆయన మనకి తన రెక్కల చాటున ఆశ్రయిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు మనం నిత్యం కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన మన నుంచి కోరుకుంటుంది కేవలం కృతజ్ఞత మాత్రమే. ఈ రాత్రికాల సమయంలో గతించిన ఈ యొక్క ఇన్ని సంవత్సరాలు మన జీవితంలో చేసిన మేలన్నింటిని బట్టి ఆయనకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలరు? ఏమిచ్చి రుణం తీర్చుకోగలరు? భక్తుడు అంటున్నాడు, వేలాది నదులంత విస్తార తైలము నీకు ఇచ్చిన చాలునా? నా జ్యేష్ఠ పుత్రుని నీకు ఇచ్చిన చాలునా? ఏమంటున్నాడు? ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి సమస్తము కూడా నాదే, వీటిని నాకు ఇచ్చి నువ్వు నన్ను తృప్తిపరచగలవా? కానీ నాకు కావాల్సింది నీ విరిగి నలిగిన హృదయం మాత్రమే. విరిగి నలిగిన మనసుని ఆయన ఏమాత్రం కూడా అలక్ష్యం చేయడు. వారు ఆయన వైపు చూడగా వారికి అగ్గది ఆ వెలుగును ప్రసాదించి అనుక్షణం కూడా ఆ వెలుగులో నడిపించడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. నీవు సిద్ధమా నడవడానికి? ఈ రాత్రికాల సమయంలో మనం తీర్మానం చేసుకుందాం. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న మనం, అయ్యా ఇదిగో నువ్వు చెప్పావే పాతవు గతించును, ఇదిగో సమస్తము క్రొత్త వాయులోని. గతించిన మా దినాల్లో మా అపరాధములు, మా అవివేకము, మా అవిశ్వాసము, మా మర్యాద, మా తిరుగుబాటుతనం, మా సమస్తము కూడా మీ సముఖంలో పెడుతున్నాం. దయచేసి నీ కృపతో ఆదరించి మమ్మల్ని నీ మార్గంలో నడవడానికి మరొక అవకాశాన్ని ఇవ్వవా అని ఈ రాత్రికాల సమయంలో మనం వేడుకుంటూ నూతన సంవత్సరంలోకి అడుగు పెడితే దేవుడు ఆయన ఎప్పుడు కూడా తప్పించుకోడు. ఆయన ఏమంటాడు? ఈ స్థలం ముందు నా కను దృష్టి ఉన్నది, ఈ స్థలంలో చేయు ప్రతి ప్రార్థన కూడా నా చెవికి అందుతున్నది. నీవు నిజముగా మొర్ర పెడితే, నీవు నిజముగా మొర్ర పెడితే దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. కానీ ఆయన అంటున్నాడు, ఈ ప్రజలు వారు వారి పెదవులతో స్తుతిస్తారు, కానీ వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. ఇన్నాళ్ళు మనం అదే రీతిలో ప్రవర్తించాం, ఇన్నాళ్ళు అదే రీతిగా మనం ఆయనతో నడుపుకుని వచ్చి క్రైస్తవులు చెప్పుకుంటూ వచ్చాం. ఆయన పేరుని మనం వాడుకొని మన జీవితాన్ని వెళ్ళగా పుచ్చుతున్నాం. కానీ నిజముగా ఆయనతో నడవాలని ఉద్దేశం ఉన్నవారికి దేవుడు ఆయన చేయి అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? అందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి మనం కొద్దిగా మోకరించి ఈ ప్రశ్నలు వ్యక్తిగతంగా ఎవరికి వారు మీ మనసుల్లో వేసుకొని పరీక్షించుకుందాం. ఇంతవరకు పోషించిన ఆ దేవుడు, ఇంతవరకు క్షమించిన ఆ దేవుడు, ఇంతవరకు సజీవులుగా ఉంచిన ఆ దేవుడు, ఇంతవరకు కూడా బలము అనుగ్రహిస్తున్న ఆ దేవుడు, అన్ని వైపుల నుంచి ప్రమాదాలు ముంచుకొస్తున్న ఆయన కాపాడుతున్న ఆ దేవుడికి మనం స్తోత్రం చెల్లించడానికి మన హృదయాల్ని ప్రేరేపించుకుందాం. ఎవరికి వారే ప్రేరేపించుకోండి. ఇక్కడ ఎవరు కూడా మిమ్మల్ని ఉత్సాహపరచరు. ఇంకా ఇంతకంటే ఇటువంటి సమయం వల్ల రాకపోవచ్చు, ఈ సమయం వల్ల తిరిగి రాకపోవచ్చు. ఇదే సరి అయిన సమయం. నీ దేవుని తిరుగు అంటగట్టబడు. ఆయన చెప్తున్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. నేను ద్రాక్షావళిని, మీరు తీగలు. మీరు నాకు అంటగట్టబడి ఉంటేనే. కాబట్టి ఒక్కసారి నోరారా మనసారా
ఆ దేవునికి మన హృదయాన్ని సమర్పిద్దామా? నిండు హృదయంతో నిజముగా ఆయనకు మొదలుపెడదాం. నిజంగా దేవుని యొక్క సహాయం మీకు కావాలి అంటే శిఖర భాష్యందరి కలశ కస్తూరి కదా ఈ కందారి కలశ వస్తురి కదా కలశ కస్తూరి కదా శందరి కలశ బత్తరి సదృశ్య కలశ కస్తూరి కదా సదృశ్య వస్తరి కదా కలశ కస్తూరి వస్తరి కదా కలశ వస్తరి కలశ వస్తరి కలశ కస్తూరి కలశ కస్తూరి ఏ ఒక్కరు మౌనంగా ఉండద్దు దయచేసి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మీ హృదయ వేదన ఏదైనా ఆయన తీర్చగల సమర్థుడు. నీ అపరాధం ఏమైనా సరే నిస్సంకోచంగా ఆయన ముందు ఒప్పుకో. జీవితాన్ని పాడు చేసుకున్న వ్యభిచారాన్ని క్షమించిన దేవుడు నిన్ను నన్ను క్షమించలేడు. ఒక్కసారి ఆలోచించు, మొదలుపెట్టు, నీ హృదయాన్ని కుమ్మరించు, ఆయన కృపను పొందుకు. దేవుడి మాటల్ని దీవించును గాక.